కొంతమంది పేషెంట్లు వస్తారండి. వచ్చి బాగా సెన్సిటివిటీ ఎక్కువుంది మేడం. మేము 2, 3 ఏళ్లుగా మేము పేస్ట్ సెన్సిటివిటీకి సంబంధించిందే వాడుతున్నాము. అయినా కూడా మాకు సెన్సిటివిటీ తగ్గట్లేదు. అంతకుముందు అసలు సెన్సిటివిటీ లేదండి. ఈ పేస్ట్ వాడాకే మాకు సెన్సిటివిటీ వచ్చిందండి అని చెప్తున్నారు. అది పేస్ట్ వల్ల సెన్సిటివిటీ రాలేదండి. అది మీకు తెలియకపోవడం వల్ల మీరు అనుకుంటున్నారు. చాలా మంది సెన్సిటివిటీ అంటే పంటి పైన ఉండే పొర, ఎనామిల్ పొర అరిగిపోవడం వల్లే సెన్సిటివిటీ వస్తది అని చాలా మంది అనుకుంటారు. అది చాలా తప్పు. సెన్సిటివిటీ రావడానికి మీకు నోట్లో పుచ్చిపళ్ళున్నా, లేదా చిగుర్లు కిందకెళ్ళిపోతున్నా, ఇంకా సర్వైకల్ ఎబ్రేషన్స్ లాంటి పంటికి చిగురికి మధ్యన కట్ అయిపోతూ ఉన్నా, ఏదైనా యాక్సిడెంట్స్ అవినా, పన్ను మధ్యకి విరిగిపోయినా కూడా సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ వదిలేసి మీరు సెన్సిటివిటీ రాగానే ఒక పేస్ట్ కొని తెచ్చుకొని మీరు గబగబా దాంతో పళ్ళు తోముకోవడం వల్ల మీకు అసలు నొప్పి తగ్గకపోగా పేస్ట్ని అనవసరంగా మీరు బ్లేమ్ చేస్తూ ఉన్నారు. జనరల్గా సెన్సిటివిటీ లేకుండా డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడకూడదండి. ఎవరికైనా సెన్సిటివిటీ ఉంది అంటే నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి డాక్టర్ని కలిసి ఎందుకు సెన్సిటివిటీ వస్తుందని చెక్ చేయించుకుని ఆ ఒక్క పనికి ట్రీట్మెంట్ చేయించుకోండి. మీ సెన్సిటివిటీ అలా మాయమైపోతుంది.